నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలని గత 2 రోజులుగా రాష్ట్రంలోని కొంతమంది టీడీపీ నాయకులు బహిరంగంగా చెప్పడంలో తప్పులేదని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కొన్ని కోట్ల మంది ప్రజలు గత 10 ఏళ్లుగా కోరుకుంటున్నారని గుర్తు చేశారు. తిరుపతిలో ఈ మేరకు ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిపై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే టీడీపీ నాయకులు చేస్తున్న ఇలాంటి ప్రకటనలతో వైసీపీ నాయకులు వక్రీకరించి విమర్శలు చేయడానికి వారికి ఊతమిచ్చినట్టు అవుతుందని అన్నారు. కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులు ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటారు, ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3 కాదు 4 చంద్రబాబు గారితో కలిపి అలా అన్యూన్యంగా మనం కూటమి విజయం చేస్తాం, వెళ్తున్నాం ముందుకి, అన్ని సక్సెస్ అవుతున్నాం, అన్ని నిధులు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు. ఇలాంటప్పుడు మనల్ని చెడ్డగొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు. ఆ బ్యాచ్కి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు. అది వాస్తవం. కాబట్టి మనసులో మాట్లాడుతుంది. అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులకి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో